ఒకే ప్రోడక్ట్ వాడేవాళ్ళు సక్సెస్. మన అగ్రికల్చర్ మందులు 2 వాడినందుకు అది పంట గ్రోత్ వచ్చిందని చెప్పి మ్యాక్సిమం 2 వాడాలి. మ్యాక్సిమం 2 వాడాలి. లైట్ వెళ్ళాలన్నా ఎన్ని వైర్లు కావాలి? 2 వైర్లు. మీరు పుట్టారంటే ఎంతమంది కావాలి? చూసారా, ఇద్దరు కలిస్తే కొత్త వ్యక్తి వస్తాడు బయటికి. ఒకటే రూమ్ లో ఉంటే పిల్లల్ని కంటాడు, మగవాడు ఒక్కటే కొట్టుకుంటూ కుదరదు. ఆడమ్మాయి ఒక్కటే కలుద్దా? అమ్మాయి పుష్పపోయిందన్నా కలదు, ఏమైంది ఏమి. ఇద్దరు కలిస్తేనే ఒక కొత్త వ్యక్తి పుడతాడు. కాంబినేషన్ ఎప్పుడు వీడెవడో 2 ఇచ్చాడు అమ్ముకోవడానికి ఇచ్చాడు అనుకుంటున్నారు. 2 రకాలు వాడాలి. బాడీలోకి 2 రకాల మెడిసిన్స్ వెళ్తే ఒక కొత్త మెడిసిన్ పుట్టి అది మన జబ్బుని క్యూర్ చేస్తుంది. బాగా చెప్పారా? కొనుక్కోండి. లేడీస్ ప్రోడక్ట్, దిస్ ఇస్ లేడీస్ ప్రోడక్ట్, ఆడవాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్. సో మగవాడిని వాడితే ఏమవుతుంది? ఏమి కాదు, ఏమి కాదు. కనీసం పీరియడ్స్ కూడా రావు. వైట్ డిశ్చార్జ్, తెల్ల బట్ట, కరెక్ట్ టైంకి పీరియడ్స్ కాకపోవటం, బ్లీడింగ్ ఎక్కువ కావటం. ఇందాక శర్మ గారు అన్నారు ఫేస్ లో ప్రాబ్లం. లేడీస్ చాలా మందికి పింపుల్స్ వస్తాయి. అటువంటి ప్రాబ్లం ఎవరిది? నువ్వేనా? సరే, అది ఆడవాళ్ళకి ఎనీ ప్రాబ్లం, ఆల్రెడీ పీరియడ్స్ ఆగిపోయి గర్భసంచి తీశారు అయినా కూడా వాడచ్చు. గర్భసంచి తీసేసిన బంద్ అయినా, నెలసరి బంద్ అయినా సరే వాడాల్సిందే. నెలసరి బంద్ అయినా గర్భసంచి తీసేసిన వైట్ కనపడేవాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు వైట్ అవుతుంది కొంతమంది. ఏదైనా మీ ఏరియా, గైనిక్ ఏరియా బాగుండాలంటే లేడీస్ స్త్రీ కవచ్ వాడాలి. రాత్రి భోజనానికి ముందు వాడాలి. రాత్రి భోజనానికి ముందు వాడాలి. ఇట్స్ ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళకి ఏదైనా లివర్ ప్రాబ్లం ఉండి, కిడ్నీ స్టోన్స్ ఉంటే లివర్ 11 గంటలకు వాడండి. ఇది సాయంత్రం భోజనానికి ముందు వాడండి. నేర్చుకోండి అంతే. మీరు నేర్చుకోవాలి. మోర్ నాలెడ్జ్, నో నాలెడ్జ్, నో మనీ. మై నేమ్ ఇస్ డాక్టర్ ఈ మనీ. మోర్ నాలెడ్జ్. మనుషుల్లో కలవాలి, మీటింగ్ వినాలి. అంతేగాని నేను మహబూబ్ నగర్ నుంచి జడ్చల్ రావడానికి అనవసరంగా 30 రూపాయలు రైలు ఛార్జీ అవుతుంది, ఎక్కడ వెళ్తాములే అనుకుంటే కుదరదు కదా. అరే నీకు పిల్లలు బట్టలు ఉతికేసి, ఇల్లు శుభ్రం చేసి, క్యారేజ్ కట్టి విసుగు కోపం ఉంటుంది అన్నమాట. విసుగు కోపం ఉంటుంది. నీకు కూడా ఉంది కదా, నాకు తెలుసు. పొద్దున్నే విసుకుంటావు. కొంచెం ఫ్యూచర్ నేర్చుకోవాలి. టిఫిన్ చేయగానే ఫ్యూచర్ నేర్చుకోవాలి. అసలు నువ్వు ఫస్ట్ మోడలే నువ్వు కదా, నేను చెప్తున్నాను. అటువంటి వాళ్ళకి మీరు లేడీస్కి ఇవ్వాల్సిన ప్రోడక్ట్స్లో ఫ్యూచర్ నెంబర్ 1 సాయంత్రం 3 కవచ్. 3 కవచ్. అసలు నాకు ప్రాబ్లం ఉందా, నాకు వైట్ కావట్లేదు, పీరియడ్స్ బాగా అవుతున్నాయి, నాకు అంతా బ్రహ్మాండంగా ఉంది, మొట్టలు లేవు, నో అయినా వాడండి. ముందు జాగ్రత్తగా వాడితే ఫ్యూచర్లో సపోజ్ పెళ్లిగా అమ్మాయిలు వాడారనుకోండి, గర్భసంచి బాగుంటుంది, గర్భసంచి కరెక్ట్గా కూర్చుంటుంది. రేపు పెళ్ళైన తర్వాత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏం ఛాన్సెస్ ఉంటాయి? తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది, న్యాచురల్. అది నీకు న్యాచురల్ డెలివరీ కావాలా? మరి వాట్ ఈస్ ఇంపార్టెంట్. అదే పెట్టు. ప్రెగ్నెన్సీ తొందరగా రావడానికి అంటే పెళ్లి చేసుకున్నాక, పెళ్లి కాదు ముందుగా నువ్వు మరీ సిగ్గుపడవు. సో ఆయనకి అడ్డం అంటే మేము నుంచొని. సో మ్యారేజ్ అయిన తర్వాత న్యాచురల్ డెలివరీ, ప్రెగ్నెన్సీ జల్దీ వచ్చి న్యాచురల్ డెలివరీ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది. మీరు న్యాచురల్ డెలివరీ కాలేదనుకోండి, ఏమవుతుంది? ఇంకోసారి
బాగా చెప్పాడు. అసలు ఎగ్ రిలీజ్ కాలేదనుకోండి సరిగా, ఇక్కడ ఆరోగ్యం సరిగా లేకపోతే ఎగ్ రిలీజ్ కాకపోతే, అండం రిలీజ్ కాకపోతే పిండం ఏర్పడదు. అప్పుడు పిండం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి కొత్త కొత్త పిండాలన్నీ పెట్టించుకోవాలి. సో ఆ పిండం ఉండొచ్చు, ఓడొచ్చు, చెప్పలేదు కదా. అలా ఫెర్టిలిటీ సెంటర్ తిరుగుతునే బదులు ఒక 1000 రూపాయలు పెట్టి స్త్రీ కవచం వాడితే కవచం లాగా పనిచేస్తుంది కదా. ప్రధాన ఎందుకు తాగలేస్తున్నావు? సో ఒకసారి ఇంపార్టెంట్ అది మీరు అందుకే వాడాలి. రేపు పిల్లలు పుట్టలేదు, బిడ్డ అడ్డం తిరిగింది, 7 నెలలకే డెలివరీ అయింది, ఉమ్మ నీరు పడిపోయింది, ఇవన్నీ దేని వల్ల వస్తాయంటే ఇక్కడ వీకా స్ట్రాంగ్ వీక్ గైనిక్ ఏరియా. సో వీక్ గట్ ఏరియా, వీక్ గైనిక్ ఏరియా. సో మీరు వాడాలి. ఒక జస్ట్ 1700 రూపాయలకి మీరు చెప్పాలి. చెప్తున్నారా? ఎవరికి చెప్పలేదు, పొలం గురించే చెప్పావు. ఈ అమ్మాయి మాత్రం చాలా కొలెస్ట్రాల్ రోడి. అంటే అనమాట, అనుకుందంటే చేసేస్తారు. వాడతానని వాడేసింది. అది వాడితే ఏమవుద్దో, పొలంకి ఏమవుద్దో అనుకోలేదు అనమాట. ఒక సెక్షన్కి వాడేసింది బ్రహ్మాండంగా. రేపు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ స్టాకిస్ట్ కూడా కాబోతున్న అమ్మాయికి మనం స్త్రీ కావచ్చు. సార్ అబ్బాయికి ఏం లేకపోతే ఎన్ని కవచాలు వాడిన అమ్మాయికి ఏమో అందుకే అబ్బాయి కవచం ఎట్లుంది? కవచం ఏంటంటే ఇద్దరైతే ఫ్యాట్ ఉండవు, ఇద్దరు ఫ్యాట్ ఉంటే కొద్ది కష్టం. పిలుచుకరా సార్. అంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్నా, ఎక్కువ సన్నగా ఉన్నా, ఇక్కడ సరే సన్నగా ఉండడం చాలా వరకు మంచిది, కానీ ఫ్యాట్ మంచిది కాదు. సన్నగా ఉంటే ఎప్పుడైనా లాగచ్చు, కానీ ఫ్యాట్ కొంచెం ఇబ్బంది. సో అతనికి స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది, అతనికి కౌంట్ ఎలా ఉంది, ఇంటర్ కోర్స్ ఎలా ఉంది, సెక్స్ ఎలా ఉంది, కౌంట్లో మళ్ళీ వేగం ఎలా ఉంది, స్పెర్మ్లో జీవం ఎంత ఉంది, స్పెర్మ్కి తోక ఉందా లేదా, తోకలేని స్పెర్మ్ వదులుతున్నాడా, తోకున్న స్పెర్మ్ వదులుతున్నాడా, అసలు స్పెర్మే వదులుతున్నాడా లేదా, ఏమైనా వేరే వదులుతున్నాడా, ఇవన్నీ తెలియదు. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇద్దరు డాక్టర్లు, గర్భం నిలబడట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళ గురించి నేను ఆలోచించమంటాను. మరి వాళ్ళు వచ్చి అడగాలి కదా. ఇప్పుడు గర్భం అనేది ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి ప్రాబ్లం అంటారు, అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి ప్రాబ్లం అంటారు. మీరు వస్తే ఏంటో ప్రాబ్లం తెలిసి ఇద్దరికి ఇవ్వచ్చు. సో అబ్బాయికి ఏం ప్రాబ్లం ఉంది, అమ్మాయికి ఏం ప్రాబ్లం, ఎందుకు నిలబడట్లేదు, గర్భం ఎందుకు నిలబడట్లేదు అని మనకు. కానీ ఇద్దరు డాక్టర్సే కదండి. అబ్బో, చాలా తక్కువ పెట్టింది. డాక్టర్కే ప్రాబ్లం డాక్టర్. ఇంటి వైద్యం ఇంటికి పంపే అది ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఆ కరెక్ట్ టైంకి ఏమి ఇవ్వాలి ఇంపార్టెంట్. కొన్నిటికి ఇంగ్లీష్ మందులు పనికిరావు, కొన్నిటికి న్యాచురల్గా వాడాను. వాళ్ళిద్దరికి ఎప్పుడు నాకు కలిసినా ఫోన్ చేసినా నేను మాట్లాడిస్తాను. ఇంకొక మంచి ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. క్యాన్సర్ రాకుండా వాడచ్చు. క్యాన్సర్ వస్తే మీరేమి ఇవ్వాలి? గ్లూటెన్ ఇవ్వాలి, కాల్షియం ఇవ్వాలి, అండ్ ఇమ్యూ100 కూడా ఇవ్వాలి. దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది ఇమ్యూ100. చాలా మందికి వెరికోస్ వీన్స్ వస్తాయి. వెరికోస్ వీన్స్ నరాలు ఉబ్బుతాయి, కొన్నిసార్లు పగిలిపోతాయి, దాని నుంచి బ్లడ్ వస్తుంది. వెరికోస్ వీన్స్ ఎక్కువ నిలబడే వాళ్ళకి, ఎక్కువ కూర్చునే వాళ్ళకి, ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి, బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఆయన టెంపుల్లో పనిచేస్తారు, కసాపురం. సత్యనారాయణ దగ్గరికి వచ్చారు. సత్యనారాయణ ఆయన దాదాపుగా మోర్ దాన్ 120 kgs ఉన్నారు. ఆయన ఖచ్చితంగా వస్తాయి. మోర్ దాన్ 100 kgs ఉంటే నరాలు బయటకు వచ్చేస్తాయి. వాటిని వెరికోస్ వీన్స్ అంటారు. నెగ్లెక్ట్ చేస్తే కొన్ని రోజులు పగిలిపోతే, పగిలి రక్తం వస్తుంది.
వాటిని హాస్పిటల్కి వెళ్తే కట్ చేస్తారు, అవసరం లేదు. మన ముందు అటువంటి వాళ్ళు కొంచెం నరవగానే ఏం చేయాలి? Q10 వాడాలి. Q10 ఇస్ వెరీ కిడ్నీ స్టోన్స్ లేకపోతే మస్ట్గా వాడాలి. వాళ్ళు ఇది వాడాలి, దిస్ ఈజ్ Immu-100 వాడాలి. ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు సార్. ఇంగ్లీష్ మందులు వాడుతుంటే దాంతో కలిపి వాడాలి. అదే వాళ్ళు కంటిన్యూ అదే వాడుతుంటారు. అది కాదు మనది ప్రొడక్ట్ ఫోర్స్ లెవెల్ కూడా పనిచేస్తుంది. కరెక్ట్. ఫోర్స్ లెవెల్ గురించి చెప్పారు కదా, ఆలోచన వచ్చింది కదా. ఫోర్స్ లెవెల్ కూడా పనిచేస్తుంది. ఎందుకు నరాలు ఉబ్బుతాయి అంటే బాడీ పైనుంచి రక్తం కింద నుంచి పైకి వెళ్ళాలి, మళ్ళీ పైకి రావాలి. పైకి వచ్చేటప్పుడు కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి వాళ్ళకి. స్పీడ్ బ్రేకర్స్ వల్ల రక్తం ఆగిపోతుంది. రక్తం ఆగి రక్త నరాలు ఉబ్బుతాయి. అలా ఉబ్బి ఒక గుంతలో నీళ్లు ఎప్పుడు స్టాక్ ఉంటే ఏమవుతుంది? కొన్ని రోజులకి పాచి పడుతుంది. అట్లానే నరం ఉబ్బి అలానే ఉంటే ఆ బ్లడ్ ఇన్ఫెక్టెడ్ అవుతుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే ఏం చేస్తుంది? దాన్ని ఆ నరాన్ని కుళ్ళేటట్టు చేస్తుంది, పాడవుతుంది. అప్పుడు ఒక హోల్ వస్తుంది, ఆ హోల్ నుంచి బ్లడ్ వస్తుంది. సో వరస్ట్ డిసీజ్, వెరీ వెరీ డేంజరస్ డిసీజ్. దానికి న్యాచురల్గా తప్పితే మన దగ్గర తప్పితే ఎక్కడా లేవు. ఛాలెంజ్ చేస్తాను నేను, ఎన్నో కేసులు క్యూర్ చేసాం. సో Immu-100 దాంతో పాటుగా బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే లివర్లోంచి బ్లడ్ వస్తుంది కదా, ఏమైనా అడ్డంకులు లేకుండా ఉండాలంటే సపోజ్ ఒక వ్యక్తికి ఆపరేషన్ చేశారు, ఒక చిన్న మాంసపు మొక్క వెళ్ళి బ్రెయిన్లో ఇరుక్కుంది, ఆపరేషన్ అయింది, బాగున్నాడు. ఒక సంవత్సరం తర్వాత పెరాలసిస్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆపరేషన్ చేసేటప్పుడు చిన్న మాంసపు మొక్క బ్లడ్లోకి వెళ్ళి బ్రెయిన్లో ఇరుక్కుపోయింది. బ్రెయిన్లో ఇరుక్కుపోతే బ్లడ్ అయిపోయింది. అటువంటి రాకుండా ఉండాలి అంటే Q10 వాడాలి. ఎందుకు Q10లో ఒమేగా పట్టండి, అది వినాలి. వినకపోతే వింటే పక్షవాతం రాదు, వినకపోతే పక్షవాతం వాతం కూడా వస్తుంది. కొట్టిసాను వీడియో లేదు ఎక్సర్లు వచ్చి చెప్తున్నాడు అనుకుంటే కాదు. రేపు చెయ్యి పడిపోతే చెయ్యి విలువ తెలుస్తుంది, పక్షవాతం వస్తే బాడీ విలువ తెలుస్తుంది, సెక్సువల్ పవర్ పోతే సంసారం విలువ తెలుస్తుంది, కళ్ళకి అద్దాలు వస్తే కంటి విలువ తెలుస్తుంది, ముడ్డి కింద పైల్స్ వస్తే ముడ్డి విలువ తెలుస్తుంది. అప్పుడు బండి మీద ఎట్లా కూర్చోవాలి? పాపం ఏమని ఆ రోజు వచ్చి చెప్పాడు, నేను వాడలేదు అంటాడు. మీరు ఆఫీస్కి బండి మీద ఎట్లా పోతే ఏమనుకుంటారు జనాలు? వీడికి ఖచ్చితంగా కమ్మని పట్టుకొని, వీడికి ఖచ్చితంగా కింద ఏదో వచ్చింది అనుకుంటారు. కింద వచ్చింది బంగారం కానీ కాదు, పైల్స్ వచ్చినాయి. పైల్స్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకోండి. ఏం తీసుకోండి? లివర్ క్లీన్ చేసుకోండి. ఈరోజు వచ్చారు కాబట్టి విన్నారు. అందుకే నేను చెప్పేది, బుక్కులో ఏముందో తెలియాలంటే చదవాలి. బుక్కులో ఏముందో తెలియాలంటే చదవాలి. లవ్ లో ఏముందో తెలియాలంటే పడాలి. బుక్కులో ఏముందో తెలియాలంటే చదవాలి. లవ్ లో ఏముందో తెలియాలంటే వాడాలి. ప్రోడక్ట్ లో ఏముందో తెలియాలంటే వాడాలి. ఇప్పుడు మీరు పట్టాలి. చూస్తే ఏం లాభం? రోజు చూసి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకో ఈ అబ్బాయి, ఏం లాభం? తర్వాత ఒక రోజు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు? దేవదాస అవుతాడు.